Rekha bought a wrist watch for rupees 2250 and sold it for rupees 1890. Then find her loss or gain percentage. రేఖ వాచ్ని 2250కి కొన్నది. ఎంతకు అమ్మింది? 1890కి అమ్మేసింది. మనం ఏం కనుక్కోవాలి? లాస్ వచ్చిందా లాభం వచ్చిందా కనుక్కోవాలి. లాసా ఆర్ గెయినా కనుక్కోవాలి. పర్సంటేజ్లో చెప్పాలన్నమాట. ఎక్సర్సైజ్ 7.5 సెమిస్టర్ 2 7th క్లాస్ మ్యాథ్స్ పేజీ నెంబర్ 19. చూడండి జవాబు. గివెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ రిస్ట్ వాచ్ 2250, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రిస్ట్ వాచ్ 1890. Cost price greater than selling price. Then Rekha got loss. Loss is equal to cost price minus selling price is equal to 2250 minus 1890 is equal to 360. అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇలాగ చేయండి అమ్మ. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది అది ఇక్కడ వేయండి. We know loss percent is equal to loss by cost price into 100. ఇక్కడ 360 ఉంది కదా, ఉన్నప్పుడు మనం ఈ 2 zeros తీసుకెళ్ళిపోయి ఈ 360 పక్కన పెట్టేసేయండి. పెట్టేస్తే 36,000 అవుతుంది. అర్థమవుతుందమ్మా? లేకపోతే మీకు అర్థం కావాలంటే 360ని 100 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 36,000 వస్తుంది. ఇలాగా చెయ్యండి. చేసిన తర్వాత ఇది కాస్ట్ ప్రైస్ కదా, 2250కి కొంద కదా రేఖ. అయితే ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి? ఫస్ట్ 5th టేబుల్ పెట్టి కొట్టేయండి. తర్వాత ఈ రెండింటిని 5th టేబుల్ పెట్టి కొట్టేయండి. మళ్ళీ ఈ రెండింటిని 9 టేబుల్ పెట్టి కొట్టేయండి. అంటే 36,000. అంటే ఇక్కడ 1010 కొట్టుకుపోయింది కదా, అప్పుడు మనకి ఎంత మిగిలింది? 3600 మిగిలింది. ఈ 3600ని 225ని 5th టేబుల్ పెట్టి కొట్టేయండి. తర్వాత వచ్చిన దాన్ని మనం 45ని 720ని 9 టేబుల్ పెట్టి కొట్టేయండి. తర్వాత ఇక్కడ వస్తాయి కదా ఆన్సర్స్. ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 80 వచ్చింది. ఈ 5th టేబుల్ పెట్టి 80ని కొట్టేస్తే 16 వచ్చింది. మనకి ఎంత చూపిస్తుంది? 16% చూపిస్తుంది. అర్థమైందమ్మా? దేర్ఫోర్ లాస్ పర్సంటేజ్ 16%. అంతా దేర్ఫోర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 16. 16%. అర్థమైందమ్మా? 7th క్లాస్ పిల్లలు సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. క్లాస్ లైన్లో వస్తాయి, సబ్స్క్రైబ్ చేయండి. హిందీ, తెలుగు 7th క్లాస్ పిల్లలకి లైన్లో వస్తాయి. 6th క్లాస్ పిల్లలు కూడా 6th లెసన్స్ ఉన్నాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీషు ఈ 3 ఉన్నాయి. మ్యాథ్స్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు లైన్లో వస్తాయి. 6th క్లాస్ పిల్లలు కూడా సబ్స్క్రైబ్ చేయండి.